ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో రైతున్న మీకోసం కార్యక్రమంలో పాల్గొంటారని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, అదనపు ఎస్పీ మురళీకృష్ణ, ఆర్డీఓ రాణి సుస్మిత, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ఇతర జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దిత్వా తుఫాను కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో గత 2 రోజులుగా మేఘావృతమైంది. చలి తీవ్రత పెరిగింది. పగటిపూట కూడా వాతావరణం మేఘావృతమై చలిగా ఉండడంతో ప్రజలు కాస్త ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి 9 గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మరోవైపు దిత్వా తుఫాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత బంగాళాఖాతంలో తీరానికి సమాంతరంగా ఉత్తరం వైపు పయనిస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరో 2 రోజులు ఉత్తరంగానే పయనించి చెన్నైకి ఉత్తరంగా తీరం దాటడం లేదా సముద్రంలో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మజిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కృష్ణపట్నంలో రేవుల్లో 3వ నెంబరు, మిగిలిన రేవుల్లో 1వ నెంబరు హెచ్చరిక ఎగురవేశారు. తమిళనాడును ఆనుకుని ఉన్న నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రేపు ఉదయం వరకు దక్షిణ కోస్తాలో అనేక చోట్ల, ఉత్తర కోస్తా రాయలసీమలో పలుచోట్ల వర్షాలు, కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రబీ పంట కోసం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి గోదావరి తూర్పు డెల్టా పరిధిలోని కాకినాడ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలకు సాగునీటిని గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మొరాలశెట్టి సునీల్ కుమార్ గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేసి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గోరట్ల బుచ్చయ్య చౌదరి, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, బండారు సత్యానందరావు, చీఫ్ ఇంజనీర్ సురేష్ బాబు, ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె గోపీనాథ్, ఈఈలు శ్రీనివాస్, రామకృష్ణ, డిఈలు, ఏఈలు, ఇతర సాంకేతిక అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం లంకూరు గ్రామంలో కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరంలో డాక్టర్ యన్నమని రామచంద్రరావు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించారు. అలాగే సుమారు 250 మందికి వైద్య సేవలు అందించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్ వెల్లడించారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు యన్నమని రామచంద్రరావు, శ్రీనివాస్ రాయుడు, సత్యం రమేష్ బాబు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా అవసరమైన వారికి వివిధ రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అలాగే పరమహంస యోగానంద నేత్రాలయ వేమగిరి సౌజన్యంతో 73 మందికి కంటి పరీక్షలు నిర్వహించి వారిలో 10 మందిని శుక్లాల ఆపరేషన్ నిమిత్తం వేమగిరి ఆసుపత్రికి తీసుకుని పంపారు. 17 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. సుమారు 30 ఏళ్ల పాటు ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అటెండర్గా పనిచేసి పదవీ విరమణ చేసిన కారి అమ్మాజీని కాకినాడ జిల్లా ఆర్ఐఓ, కళాశాల ప్రిన్సిపల్ ఐ శారద ఆధ్వర్యంలో అధ్యాపకులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు. అమ్మాజీ సేవలను శారద తదితరులు కొనియాడారు. వివిధ కళాశాల ప్రిన్సిపల్ సూర్యనారాయణ రెడ్డి, పి త్రినాథరాజ, ఆర్జేడీ ఆఫీసు సిబ్బంది, డివిఈఓ ఆఫీస్ సిబ్బంది, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. మండపేటలో వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ప్రధానిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ, జిల్లా కలెక్టర్ నాగరాణితో కలిసి ఉండిలో పింఛన్లు పంపిణీ చేసిన ఆర్ఆర్ఆర్. దిత్వా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి, ఎలాంటి నష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్న ఆదేశం. కూటమి పాలనలో సాగు రంగం తీవ్ర సంక్షోభంలో పడిందన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స, పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యమైందని ఆగ్రహం. దేశ ప్రధానిగా పనిచేసిన దివంగత అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయాల్లో అజాత శత్రువని, ప్రధానిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఆదివారం వాజ్పేయి విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, బీజేపీ శాసనమండలి ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని తాపేశ్వరం వేడుక ఫంక్షన్ హాల్లో
బీజేపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఆవిష్కరణ సభకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, కూటమి నేతలు హాజరయ్యారు. సభలో మండపేట, అనపర్తి ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నలిమిలి రామకృష్ణారెడ్డి, ఏపీ ఐడీసీ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ, యాళ్ల దొరబాబు, సుబ్బారావు, కర్రి చిట్టిబాబు, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమ, బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు విక్కిన విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మనం భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాం అంటే మనందరికీ స్ఫూర్తినిచ్చినటువంటి నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నప్పుడు ఏమాత్రం కూడా సందేహం. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని నెలకొల్పాలని ఆలోచన చేసి ఆర్థికంగా భారమైనప్పటికీ కూడా కొంతమంది పెద్దల సహకారంతో ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని పూర్తి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సాయిరామ్ గారిని, వారి బృందాన్ని ముందుగా అభినందిస్తూ ఉన్నా. చాలా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఆధారంగా ఇవాళ వాజ్పేయి గారి యొక్క 100వ జయంతి సంవత్సరం సందర్భంగా ఏదైతే మండపేటలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఆధారంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ర్యాలీ నిర్వహించి అటల్జీ సందేశ్ మోదీ సిద్ధి యాత్ర పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల ప్రధాన కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయానికి కారణం ఏంటి అంటే స్ఫూర్తి ఏమిటంటే మండపేటలో మీరు ఏర్పాటు చేసినటువంటి విగ్రహం అని చెప్పడానికి సందర్భంగా ప్రపంచంలో కూడా ఉత్తమ విదేశాంగ విధానాన్ని అమలించినటువంటి వ్యక్తిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రశంసించబడ్డారనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తించారు. ఆ తర్వాత కాలంలో 80లో భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పుడు భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, జనసంఘ అధ్యక్షుడిగా, ఆ తర్వాత కాలంలో భారతీయ జనతా పార్టీ కూడా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ తర్వాత భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భం 96లో మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు 13 రోజులకే పదవిని కోల్పోయినటువంటి సందర్భం. ఆ తర్వాత 98లో 13 నెలల 13 రోజుల పాటు ప్రధానమంత్రిగా కొనసాగారు. 99లో ఎన్నికయ్యి 5 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తి. అంతేకాదు ఏదైతే 98లో 13 నెలల 13 రోజుల పాటు ప్రధానమంత్రిగా స్వీకరించి పార్లమెంట్లో బల పరీక్ష ఎదుర్కోవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఒకే ఒక్క ఓటు తక్కువైనటువంటి సందర్భంలో ఒక్క ఓటుతో ప్రధానమంత్రి పదవిని తృణప్రాణంగా త్యజించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ప్రపంచంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి విషయాన్ని మనం గౌరవం. ఆ ఒక్క ఓటు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆ ఒక్క ఓటుని సమకూర్చుకుని ప్రధానమంత్రిగా కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. దేశ రాజకీయాల్లో నైతిక విలువలు ఇచ్చి రాజకీయాలు చేయాలి, నైతికత ఆధారంగా రాజకీయాలు చేయాలనేటువంటి ఒక స్ఫూర్తితో ప్రధానమంత్రి పదవిని సైతం త్యాగం చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటి సందర్భం ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక అసెంబ్లీకి ముఖ్యమంత్రిగా నియమించబడినటువంటి వ్యక్తి గిరిజన గోమాంగో అనేటువంటి వ్యక్తి. అయితే 6 నెలల్లోపు లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంది కాబట్టి, ఇంకా 6 నెలలు కూడా పూర్తి కాలేదు కాబట్టి టెక్నికాలిటీ ఆధారంగా లోక్సభ సభ్యుడిగా కూడా కొనసాగుతూ ఆ ఒక్క ఓటు వేసి రాజకీయాల్లో నైతిక విలువలకు తిరోధాకాలు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నాడు. అంతేకాదు 99లో ప్రధానమంత్రి అయ్యాక 20కి పైగా భాగస్వామ్య పార్టీలతో ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. 20 మంది భాగస్వామ్య పార్టీలతో ప్రభుత్వాన్ని నడపాలి అంటే సామాన్యమైనటువంటి విషయం. ఇవాళ 2-3 పార్టీలతో కూడా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపాలంటే సాధ్యం కానటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో ఈశాన్య రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలతో సైతం కలిపి 20 పైగా భాగస్వామ్య పార్టీలతో ప్రభుత్వాన్ని నడిపినటువంటి దిశాలి, ధైర్యశాలి, దక్షత కలిగినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. అటువంటి సమయంలో ఆయన తీసుకున్నటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు, ఇందాక మిత్రులు మాధవ్ గారు చెప్పినట్టు ఏదైతే ప్రోగ్రాంలో అణుపరీక్షలు జరిపినటువంటి సందర్భం, ప్రపంచంలో అగ్రరాజ్యాలన్నీ భారతదేశాన్ని హెచ్చరించాయి, మీరు అణుపరీక్షలు జరిపితే మీకు పెద్ద ఎత్తున ఆంక్షలు విధిస్తాం అని హెచ్చరికలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రరాజ్యాలు చేసినప్పటికీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ప్రోగ్రాంలో అణుపరీక్షలు నిర్వహించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా కార్గిల్ యుద్ధ సమయంలో ఒక్కొక్క భారతదేశం స్నేహస్తం అందిస్తే లాహోర్ బస్సు యాత్ర పేరుతో దాని ఆసరాగా తీసుకుని పాకిస్తాన్ కార్గిల్లో పాగా వేయాలని చూస్తే
సమర్థవంతంగా తిప్పికొట్టి భారతదేశాన్ని కార్గిల్ యుద్ధంలో విజయకేతాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఏదైతే పండిత్ దీన్ దయాళ్ గారు చెప్పినటువంటి ఏకాత్మత మానవతావాదం ఉన్నదో, ఏదైతే అంత్యోదయ పథకాలు ఉన్నాయో అవి సమాజంలో అట్టడుగునున్నటువంటి వ్యక్తులకి చేరాలి, అందాలి అనేటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టి పెద్ద ఎత్తున అంత్యోదయ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం ఉంది. ఇవాళ స్వర్ణ చతుర్భుజి పేరుతో 4 లైన్ల జాతీయ రహదారులకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటి విషయం మనం అంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. జాతీయ రహదారులే కాదు, గ్రామాల్లో సైతం రోడ్లు ఉండాలి అనేటువంటి ఆలోచనతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరుతో పెద్ద ఎత్తున గ్రామాల్లోకి రోడ్లకి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అన్నపూర్ణ అంత్యోదయ పేరుతో సామాన్య ప్రజల యొక్క ఆకలి తీర్చినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈ దేశంలో సెల్ ఫోన్, మొబైల్ ఫోన్ను సామాన్య ప్రజలకు దగ్గర చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈ దేశంలో అత్యుత్తమ భారత ప్రధానమంత్రుల్లో ఒకడుగా ఉన్నటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున స్ఫూర్తి, పార్టీలకు అతీతంగా, పార్టీని రహితంగా దేశంలో అందరూ అభిమానించేటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనుకునే ఏమాత్రం కూడా సందేహం. అయినప్పటికీ కూడా అవసరమైనటువంటి సందర్భాల్లో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలను దేశం కోసం అనేటువంటి విషయాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనడంలో కూడా ఏమాత్రం. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఈ విధంగా ముందుగా మండపేటలో నెలకొల్పాలని ఆలోచన చేసినప్పుడు మరి అన్ని రాజకీయ పార్టీలు, అది తెలుగుదేశం, జనసేన, ఆఖరికి వైసీపీ పార్టీ కూడా సహకరించింది అనేటువంటి విషయం చాలా సంతోషకరమైనటువంటి విషయంగా నేనైతే భావిస్తున్నాను. ఈ విధంగా ఒక రాష్ట్రంలో స్ఫూర్తినిచ్చి వాజ్పేయి గారి విగ్రహాలు రాష్ట్రమంతా నెలకొల్పాలనేటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టినటువంటి ఈ ప్రాంతాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులను, జనసేన, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుల్ని, ఇందాక మాధవ్ గారు చెప్పినట్టు వైసీపీ నాయకుల్ని కూడా అభినందిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు చేయబోతాం. ముఖ్యంగా అమలాపురానికి చెందినటువంటి ఎవరైతే గంటి మోహన్ చంద్ర బాలయోగి గారు ఉన్నారో, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మీ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి లోక్సభలో స్పీకర్గా ఉన్నారనేటువంటి విషయం కూడా మీ అందరూ కూడా గర్వించేటటువంటి విషయం అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తారు. ఇవాళ వారి కుమారులు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, బాలయోగి గారి కుమార్. అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి మాధవ్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. వారి తండ్రి గారు పివి చలపతిరావు గారు వాజ్పేయి గారికి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ విధంగా చక్కటి స్ఫూర్తినిచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా ఒక ముఖ్యమైనటువంటి కేంద్రం. ఎందుకంటే పొత్తులు లేకుండా రాష్ట్రంలో 2 పార్లమెంట్ స్థానాలని గెలిపించి రాష్ట్ర పార్టీకి వాజ్పేయి గారికి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చినటువంటి జిల్లా తూర్పుగోదావరి జిల్లా అనేటువంటి విషయాన్ని సందర్భంగా పెట్టారు. 98లో పొత్తులు లేకుండా పోటీ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో 4 పార్లమెంట్ స్థానాలు బీజేపీ నెగ్గినప్పుడు, ఒకటి సికింద్రాబాద్, 2 కరీంనగర్ అయితే, 3వది రాజమండ్రి, 4వది కాకినాడ. అలాగా అమలాపురంలో ఉమామహేశ్వరరావు గారు అనేటువంటి వ్యక్తి పోటీ చేస్తే పొత్తులు లేకుండా పోటీ చేసినప్పటికీ కూడా దాదాపు 3 లక్షల ఓట్లటువంటి జిల్లా తూర్పుగోదావరి జిల్లా. ఆ విధంగా పెద్ద ఎత్తున కోస్తా ప్రాంతంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కొంత బలం ఉంది. ఆ విధంగా మొట్టమొదటి జాలంలో ఆంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి జిల్లా తూర్పుగోదావరి జిల్లా. అటువంటి తూర్పుగోదావరి జిల్లాలోని వేళ వల్ల వాజ్పేయి గారి విగ్రహం పేరుతో ఒక చారిత్రాత్మక కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి జిల్లా నాయకత్వాన్ని అడవాల్ సత్యనారాయణ గారిని, వారి బృందాన్ని, సాయిరామ్ గారిని, వారి బృందాన్ని కూడా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఆ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించాలి, ఆ విగ్రహం ద్వారా ఒక స్ఫూర్తి ఇవ్వాలి అనే ఆలోచనతో ఖచ్చితంగా దానికోసం అహర్నిశలు కృషి చేసి దాన్ని ఆ విధంగా ఏర్పాటు చేయడంలో ముఖ్య భూమిక పోషించిన మా మండపేట అసెంబ్లీ చేసిన కోటిపల్లి సాయిరామ్ గారికి ముందుగా అభినందనలు. సాయిరామ్ గారు ఇవాళ విగ్రహాన్ని పెట్టినాన్ని మొదటిసారి చూపించే నేను చాలా ఆశ్చర్యానికి ఆనందం పడ్డాను. ఎందుకంటే చాలా చోట్ల చిన్న చిన్న విగ్రహాలు పెట్టారు, కానీ చాలా పెద్ద విగ్రహం పెడుతున్నాను, అలాగే విగ్రహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను వెనకాల నిత్యంతో సహా అని. ఆ విధంగా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఒక విగ్రహాన్ని ఆయన ఏర్పాటు చేయడానికి చూసి చాలా ఆనందించాను.
అలాగే మాకు చిన్నప్పటి నుంచి అటల్ బిహారీ వాజ్పేయి చూసే అలవాటు, ఆయన చూస్తేనే పెరిగాం. నేను చిన్నప్పుడు ఆయనకి మెడలో కూడా దండ వేయడం జరిగింది. మా నాన్నగారితో ఆయనకుండే సంబంధం కారణంగా ఎప్పుడు ఎక్కడ వచ్చినా కూడా ఆయన దగ్గరగా చూస్తూ ఆయన యొక్క గంభీరమైన ఆయన వర్చస్సు, ఆయన యొక్క విగ్రహాన్ని చూసి అందరూ కూడా మంత్రముగ్ధులైపోయారు. అటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిది ఈ సంవత్సరం 100 జయంతి. 100 వసంతాల క్రితం ఒక వ్యక్తి ఈ దేశంలో అతి సాధారణంగా పుట్టి అసాధారణంగా ఈ దేశ ప్రధానమంత్రి ఏ విధంగా అయ్యాడు అనేది మనందరికీ కూడా అత్యంత స్ఫూర్తిదాయకమైన విషయం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి 1వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణితో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుదలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రజలు మంచితనంతో ప్రభుత్వ చిత్తశుద్ధిని గమనించారన్నారు. అనంతరం స్థానిక బస్టాండ్ సీసీ రహదారికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, నియోజకవర్గ పరిశీలకులు కె నాగబాబు, సర్పంచ్ కమతం సౌజన్య బెనర్జీ, పాలకోడేరు సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు కొత్తపల్లి నాగరాజు, ఏఎంసీ చైర్మన్ కలిదిండి శ్రీనిబాబు, బర్రే సముద్రమూర్తి, కాగిత బుజ్జి, ఎడవెల్లి వెంకటేశ్వరరావుతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెన్షన్లు, ఓల్డేజ్ పెన్షన్లు, వికలాంగులకి పెన్షన్ రోజు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఆయనే ప్రత్యక్షంగా పాల్గొనడంతో పాటు ప్రతి ఊర్లోనూ కూడా స్థానికంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నాం. ప్రతి నెల ఈ రోజుకి 50,000 కోట్ల పైగా ఈ సామాజిక ఈ పెన్షన్లు ఇవ్వటం జరిగింది. ఏ 2 రాష్ట్రాలు కలిపినప్పటికీ కూడా ఇంత భారీ స్థాయిలో సాంఘిక సంక్షేమానికి ఓల్డేజ్ పెన్షన్స్ ఇవ్వటం అనేది ఎక్కడ జరగలేదు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక బాధ్యతగా మాట ఇచ్చినందుకు ఒక బాధ్యతగా కేవలం భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆ మంచితనాన్ని, ఆ ప్రభుత్వ చిత్తశుద్ధిని గుర్తించాలి. ఈ సందర్భంగా ఇంకా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద కూడా ప్రతి నెలలో కనీసం 3 సార్లు లబ్ధిదారులందరికీ కూడా చెక్కుల్ని అందజేయడం జరుగుతుంది. సో మాట ఇచ్చిన ప్రతిదీ కూడా నిలుపుకునే దిశగానే ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అడుగులు వేస్తూ ముందుకెళ్తుంది. ప్రజలందరూ కూడా చిత్తశుద్ధిని గ్రహించాలి అని చెప్పి ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తారు. దిత్వా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా ప్రత్యేక అధికారి యువరాజు అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ, రోడ్లు, భవనాల శాఖ, విద్యుత్ శాఖల అధికారులు ఎలాంటి నష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశం అనంతరం ఆనం మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రిజర్వాయర్లలో సమృద్ధిగా నీళ్లు ఉన్నాయని, రాబోయే వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఏ రిజర్వాయర్కు గండి పడకుండా సంబంధిత అధికారులు నీటిని వాగుల ద్వారా ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ సముద్రంలో కలిసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. దిత్వా సైక్లోన్ సివియర్గా ఉంటుందనేటువంటి సూచనలు ముందు ఉన్నా ఇప్పుడు వచ్చేటువంటి ఇండికేషన్స్తో కొంత దాని ప్రభావం నెల్లూరు జిల్లా మీద తగ్గుతుంది అనేటువంటిది మనకున్న సమాచారం. ఈ సందర్భంలో అధికార యంత్రాంగాన్నంతా మేము కోరేది ఒకటే,
ఇది పూర్తిగా నెల్లూరు జిల్లా దాటి వెళ్ళే వరకు కూడా మరి సైక్లోనిక్ ఎఫెక్టు, విండ్ ఎఫెక్ట్ తగ్గినా కూడా హెవీ రెయిన్ఫాల్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ఎక్కువ వర్షపాతాన్ని భరించే పరిస్థితుల్లో ఇప్పుడు మన రిజర్వాయర్లు, మనకున్న కెనాల్స్, మనకున్న ఇరిగేషన్ ట్యాంక్స్కి లేదు. ఎందుకంటే ఇప్పటికే 100% అవి ఫుల్ అయి ఉన్నాయి. ఇంకా ఎక్కువ ప్రెషర్ వాటి మీద పడడానికి లేదు. అందుకని ఎక్కడి నుంచి నీరు వచ్చినా వాటిని నేరుగా పెన్నా రివర్ ద్వారా, ఇతర వాగుల ద్వారా సముద్రానికి పంపించేటువంటి మార్గాల మీదనే ఇవాళ అన్వేషిస్తూ ఉన్నాం. కానీ వర్షం పడ్డప్పుడు ఆ గ్రామాల్లో, ఆయా ప్రాంతాల్లో, పట్టణాల్లో ఎక్కువ జనవాసాలు ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన చర్యలు అన్నిటి మీద కూడా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇరిగేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అలాగే అగ్రికల్చర్, దీంతో ఫిషరీస్, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా హైవేస్ కానీ, స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్, ట్రాఫిక్ కంట్రోల్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాల మీద ఎస్పీ గారు కూడా అన్ని వివరాలు చెప్పడం జరిగింది. ఏదేమైనా నేను అధికారులందరినీ కోరేది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం దీని మీద పర్యవేక్షిస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి అవర్లీ బేసిస్ రివ్యూ స్పెషల్ ఆఫీసర్స్ తోటి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి, జిల్లాలో ఉన్న ఇన్ఛార్జ్ మంత్రులతోటి కూడా ఆయన సమీక్షిస్తూ ఉన్నారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ గ్రామంలో ఉన్నటువంటి హెల్త్ వర్కర్స్ కానీ, అలాగే పంచాయతీరాజ్ సెక్రటరీలు, పంచాయతీరాజ్ ఆఫీసర్లు అందరూ కూడా ఆ విలేజెస్లో ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అవుతుందో నీళ్లు నిలవకుండా చేసి అక్కడ ఎటువంటి మురుగునీరు కూడా గ్రామాల్లో ఉండకుండా మరి ఆరోగ్య భద్రతకు కూడా కావాల్సిన హెల్త్ పాయింట్స్ కూడా అన్నీ చేసుకోవాలని చెప్పి ఇవాళ అధికారులను అందరినీ కోరుతున్నాం. ఎప్పుడు కూడా ఎపిడమిక్ అనేది రాకూడదు. ఈ సైక్లోన్లో అది ఒక మేజర్ ఇష్యూ మనకి. ఆ మేజర్ ఇష్యూని మనం ఎప్పటికప్పుడు దాన్ని అటెండ్ అవుతూ ఉన్నాం. నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. తప్పనిసరిగా ఈ జిల్లా ప్రజలకి ఒక మంచి భద్రతను ఇవ్వడానికి, సైక్లోన్ ఎఫెక్ట్ లేకుండా వాళ్ళని రక్షించుకోవడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రాణ నష్టం కానీ, పశు నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ లేకుండా చూడడమే ఇవాళ మా అందరి బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడంలో మేము తప్పకుండా పనిచేస్తాం. కూటమి పాలనలో రైతు కూలీల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో సాగు రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని, ఒక్క పంటకు ఈ ప్రభుత్వం కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని తేల్చి చెప్పారు. రైతులకు బస్తా యూరియా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థలకు మాత్రం ఎకరా 100 రూపాయలకే కేటాయిస్తూ భూదోపిడీకి పాల్పడుతుందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చడం తప్ప ఈ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమీ లేదన్న ఆయన గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి సంక్షేమానికి పూర్తిగా గాలికి వదిలేసిందని మండిపడ్డారు. గత 7-8 సంవత్సరాలుగా ఎప్పుడూ చూడని పరిస్థితి గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా రైతులు చూస్తున్నారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఒక పంట కాదు, 2 పంట కాదు, ఒక అరటి కాదు, ఒక మొక్కజొన్న కాదు, పొగాకు కాదు, పత్తి కాదు, ఏ పంట అయినా చూస్తున్నారు. ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే చెరుక్కి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంట వేసుకోవడం, తద్వారా రైతులు వచ్చి వారి తాలూకా ఆర్థిక పరిపుష్టిని చేకూర్చుకుంటున్నారు. కొంతవరకు వారికి వెసులుబాటు కూడా వస్తుంది. గత ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే ఆ పంటకు వచ్చి కొనుగోలుకి ఇబ్బంది వస్తే వెంటనే ప్రభుత్వం వచ్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మార్కెట్ ద్వారా ఏదైతే వారికి మద్దతు ధర ఉందో, గిట్టుబాటు ధర ఉందో 2200, 300 ఆ లెక్క క్వింటాలు కొని రైతులను ఆదుకునేది. కానీ దురదృష్టం ఇప్పటికి ఒక పక్క పత్రికలు గోల పెడుతున్నా, ఒక పక్క రైతులు గోల పెడుతున్నా, ఒక పక్క మాలాంటి వాళ్ళం అధికారులకి విన్నవించుకున్నా ఎవరూ కూడా దాని గురించి పట్టించుకునే దాఖలాలు లేవు. కానీ 1-2 పత్రికల్లో అయితే శీర్షికలుగా వస్తున్నాయి. ఏమని? కేంద్రానికి రాశామని. వాట్ నాన్సెన్స్! కేంద్రానికి రాయడం ఏంటండి? రైతుల తాలూకు ఇంత సీరియస్ అయిన సమస్యలు ప్రభుత్వం కేంద్రాన్ని రాస్తారా? ముందు ప్రభుత్వం వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మీరు వచ్చి కొనుగోలు చేసి
మళ్ళీ తిరిగి అది మార్కెటింగ్ చేస్తున్నప్పుడు ఎంతైతే ఆ డిఫరెన్స్ వచ్చిందో దాన్ని కేంద్రాన్ని వచ్చి అడిగి వచ్చిన తర్వాత వచ్చి రీయింబర్స్ చేసుకోవాలి ప్రభుత్వం. ఇది అనాదిగా జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. కానీ అసలు లేదే. ఏమైనా ప్రతిపక్షంగా మేము కానీ మాట్లాడితే ఇవి రాజకీయం చేస్తున్నారు, రాజకీయం మాట్లాడుతున్నారు అని చెప్పి మమ్మల్ని నిందలేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా మీద నిందలేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమంజసం అండి? ఎందుకు మీరు మొక్కజొన్నకు సంబంధించిన మార్కెట్ ద్వారా కేంద్రాలను ఎందుకు మీరు ఏర్పాటు చేయట్లేదు? ఇప్పటికే 2200, 2300 అమ్మవలసిన అది 1500, 1400, 1600 అమ్ముకునే మరి దుర్భర పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది, మన ప్రాంతంలో ఉంది. ఇప్పటికే రైతు వచ్చి పక్క చెప్పుకునే పరిస్థితిలో ఉంటున్న ఈ నేపథ్యంలో ఏమిటి మీ అలసత్వం? ఏ మంత్రి గారు ఆలోచన చేయండి. మీరు ఈ ప్రాంతానికి చెందినవారే కదా. ముఖ్యమంత్రి గారి కంటే అక్కర్లే, ఎందుకంటే వాళ్ళకి రైతు సమస్య అక్కర్లే. ఎంతసేపు పెద్ద పెద్ద బడాబాబుల గురించి ఆలోచన చేస్తుంటారు. విశాఖపట్నంలో ఎక్కడున్నాయి, ఏ ప్రాంతంలో భూములు ఉన్నాయి, ఏది రూపాయికి ఇచ్చేద్దాము, దాని నుంచి ఏ విధంగా బ్యాక్డోర్లో దోచుకు తిందాము అన్న ఆలోచన. మరి మీరు మీ బాధ్యత ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? ఇంకా ఇప్పటికే 70-80% ప్రైవేట్ మార్కెట్లలో మరి తక్కువ ధర 500-600 రూపాయలు ఒక క్వింటాల్కి తక్కువ అమ్ముకుంటున్న ఈ నేపథ్యంలో ఎప్పుడు చేస్తారు చెప్పండి? ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా దీన పరిస్థితిలో ఉంది వ్యవసాయం తాలూకా స్థితిగతులు, పరిస్థితులు అవన్నీ కూడా. నిన్న మన పేపర్లో చూశాను, ప్రభుత్వం ఒకటి 2 జీవోలు కూడా ఇచ్చింది. రియల్ ఎస్టేట్ సంస్థలకి ప్రభుత్వ భూములను వాళ్ళకి ఇస్తున్నప్పుడు దానికి ఎందుకు పారదర్శకతతో ఆ కార్యక్రమం చేయట్లేదు? కారణం ఏంటి? ఎందుకు ఓపెన్గా వాటికి వచ్చి టెండర్లు పిలిచి మీ ఆలోచన విధానాన్ని దాంట్లో పొందుపరిచి, ప్రభుత్వ విధానాన్ని పొందుపరిచి దీనికి రండి, ఎవరు ముందు వస్తారో కంపార్ట్మెంట్ అని ఎందుకు చేయట్లేదు? ఎందుకు లోపల వచ్చి ఇన్నర్ సర్కిల్లో ఒప్పందాలు చేసుకుని పైకి వచ్చి ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ ఆస్తిని, ప్రజా ధనాన్ని ఈ రకంగా ఎకరా రూపాయికి, 100 రూపాయలకి, 1,00,000 రూపాయలకి ఏ రకంగా మీరు ఇస్తున్నారు కోట్లాది రూపాయల తాలూకు భూముల్ని? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల ద్వారా లబ్ధిదారులు వారికి అవసరమైన మందులు, ఇతర వస్తువులు సమకూర్చుకుంటూ ఆనందంతో ఉన్నారని, ప్రతి నెల 1వ తేదీన నిర్వహించే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, టీడీపీ బూత్, యూనిట్, క్లస్టర్, గ్రామ, వార్డు కమిటీల నాయకులు, కన్వీనర్లు పాల్గొని మై టీడీపీ యాప్లో నమోదు చేయాలని సూచించారు. బీపీ పిల్లలే ఇలా చూడమ్మా సార్. రేషన్ వస్తుందా? ప్రతి నెల తీసుకుంటున్నారా? అది పాస్ట్ గవర్నమెంట్లో 5,000 వచ్చిందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన గవర్నమెంట్లో 15,000 ఇస్తున్నారండి. దీనివల్ల దేనికైనా ఉపయోగం, మెడిసిన్కి దానికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ ఉన్నారు. ఈ రోజున
1వ తారీఖు డిసెంబర్ 1 అంటే ఒక పెద్ద పండగ రోజు. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో లబ్ధిదారులు ఉన్నారో, ఎందుకంటే జనవరి 1వ తారీఖు ఏ నెల 1వ తారీఖు వచ్చినా సరే పెద్ద పండగ రోజుగా మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పార్టీ ఆదేశాల ప్రకారం కూటమి ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చారో ప్రతి ఒక్కరికి కూడా నెలకి 4,000 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో హ్యాండిక్రాఫ్ట్ కానీ 15,000, 6,000 కూడా ఈ రోజున భీమవరం నియోజకవర్గంలో మన రాయలింగ్ గ్రామంలో ఇక్కడున్న వార్డు ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, అలాగే ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు కానీ, టౌన్ కమిటీ కానీ, ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కలిసి చాలా చక్కగా ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళని కలిసి మీకు అందుతున్నాయా లేదా చంద్రబాబు నాయుడు గారు అడగమన్నారని ఇక్కడ మరి వాళ్ళతో మమేకమయ్యి మేమందరం తిరగడం జరిగింది. ఇక్కడ చాలామంది ఒక ఆవిడకైతే దాదాపుగా 100 సంవత్సరాలు ఉన్నాయి. ఆవిడకి కూడా పెన్షన్ తీసుకోవడం జరిగింది. ఆవిడ కూడా చాలా సంతోషంగా నాకు మందులకి ఒక పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారికి మాకు పెద్ద అండగా ఉన్నారని ఆవిడ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున ఇక్కడ మరి రాయలింగ్ గ్రామం వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా బాధ్యతగా జనసేన, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో చాలా చక్కగా ఈ కార్యక్రమం చేయటం. ముఖ్యంగా మనందరం గమనించాలి, పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ఏదైతే సూపర్ 6లో భాగంగా మేము ఇప్పుడు ప్రతి వాళ్ళని అడుగుతుంటే చాలా సంతోషంగా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో పక్షంలో ఉండగా ఏవైతే హామీ ఇచ్చామో సూపర్ 6 పథకాలతో పాటు ప్రజలకి 5 కోట్ల మంది ప్రజలకి వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా పేదల సేవలో ప్రభుత్వం, పేదల సేవలో కూటమి నాయకులు అని చెప్పి కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా భీమవరం నియోజకవర్గంలో రాయలి గ్రామంలో మా పొలిటిబ్యూరో సభ్యురాలు తోట సీతారామరావు ఆధ్వర్యంలో, అలాగే ఇంటింటికి మేము పెన్షన్ కార్యక్రమం ఈరోజు అధికారులతో కలిపి చేయడం జరిగింది. కూటమి నాయకులందరూ కలుపుకుని రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం కూడా గ్రామాల అభివృద్ధి, వార్డులు అభివృద్ధి చెందాయి కాబట్టి ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్ళిన సందర్భం తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం రాయలం గ్రామంలో ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ద్వారా రాయలం గ్రామం అందరికి కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు. 1వ తారీఖల్లా పెద్ద పండగ. ఈ రాష్ట్రంలోనే అర్హులైన వారు అందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్, 6,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అందజేస్తుందండి. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గూడూరుని జిల్లా కేంద్రం చేయాలని, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలనే నినాదంతో జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వర్షంలోనే తడుస్తూ ఉపాధ్యాయులు, మహిళలు భారీగా తరలివచ్చారు. తిరుపతి వద్దు, నెల్లూరు ముద్దు అనే నినాదాలతో పట్టణం మారుమోగింది. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఏఓకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు పవన్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ ప్రజలకు నెల్లూరు జిల్లాతో ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం ఉందన్నారు. గూడూరుని జిల్లా కేంద్రం చేయాలని, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా రావడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఆయన గూడూరుని తిరుపతిలో కలిగిన దానికి అసౌకర్యాలు, ప్రజల పక్ష ఎంత అసౌకర్యాలు కలుగుతున్నాయో వాళ్ళు గమనించి ఆయన మనకు మాట ఇవ్వడం జరిగింది. గూడూరుని నెల్లూరులో కలుపుతామని మేమందరం కూడా ఐక్యంగా ఆయన్ని విన్నవించుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా గూడూరుని నెల్లూరులో కలపాలా. అందువల్ల ఏంటంటే ప్రతి స్కూల్స్ కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, వ్యాపార వ్యవస్థలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని వేడుకుంటుంది ఏంటంటే మీరు ఇచ్చిన మాట మీద నిలబడి హామీని నిర్వర్తించాల్సిందిగా ప్రాధాన్యపడుతుంది. జిల్లాలో కలిపేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ జేఏసీ ఇది శాశ్వతంగా పనిచేస్తుంది. ఈ జిల్లాని ప్రత్యేకంగా కలిపేదాకా, తయారు చేసేదాకా మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోబోతాం. దీన్ని అన్ని మండల కేంద్రాలకు విస్తృతంగా ఈ జేఏసీ తీసుకుని పోయి భవిష్యత్తులో దీన్ని జిల్లా కేంద్రం చేయడమా లేకపోతే నెల్లూరు జిల్లాలో కలపడమా, ఏదో ఒక లక్ష్యం సాధించేదాకా ఈ జేఏసీ పనిచేస్తుందని ఐక్యంగా ఈ యొక్క ఏర్పడినటువంటి జేఏసీ అన్ని వర్గాలను కలుపుకొని భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించి ఈ కార్యాచరణకు అనుకూలంగా ఈ లక్ష్యాన్ని సాధించేదాకా ప్రభుత్వం మీద
ఇప్పుడు శాంతియుత పోరాటం చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ కార్యాచరణ అనేటువంటిది మరో రూపం తీసుకోకుండా ప్రభుత్వం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. దిత్వా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అద్దంకి మండలం దేనువకొండ గ్రామాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సందర్శించారు. మల్లవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల పరిశీలనలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆయన పరిశీలించి వసతులను సమీక్షించారు. బాధితులకు అవసరమైన మౌలిక సదుపాయాలను తక్షణం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రభావానికి గురయ్యే కుటుంబాలకు నివాస స్థలాలు, తాగునీరు, విద్యుత్, రహదారి వంటి సదుపాయాలు కల్పించాలని గ్రామస్తులు విన్నవించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బండపేటలో వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రధానిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ. జిల్లా కలెక్టర్ నాగరాణితో కలిసి ఉండిలో పింఛన్లు పంపిణీ చేసిన ఆర్ఆర్ఆర్. దిత్వా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి. ఎలాంటి నష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం. కూటమి పాలనలో సాగు రంగం తీవ్ర సంక్షోభంలో పడిందన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యమైందని ఆగ్రహం. CGC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఎంతటితో సమాప్తం. నమస్కారం.